ఈ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసేది వేరియబుల్స్. అసలు ఫస్ట్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ అండి. ఏంటి వేరియబుల్స్? బేసిక్స్లో దీనికి అంత ప్రాముఖ్యత ఏంటి? ఎస్, ఒక పర్టికులర్గా వేరియబుల్స్ అనేది మెమరీ అడ్రస్ లొకేషన్లో డేటాని స్టోర్ చేయడానికి, డేటాని రిపీటెడ్గా డైనమిక్ వేలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్స్ యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక పర్టికులర్ ఐటమ్ని మనం ఒక టీ తాగాలంటే ఏం చేస్తాం? ఒక గ్లాసులో టీని ఫిల్ చేసి దాన్ని మనం సిప్ కింద తీసుకుంటాం. వాటర్ తాగాలంటే ఏం చేస్తాం? సింపుల్గా ఈవెన్ చెరువు దగ్గరికి వెళ్ళి తాగాలన్నా కానీ చెరువు అనేది ఇట్స్ ఎ కంటైనర్. సమ్వేర్ ఎల్స్ ఇట్స్ ఎ స్టోరేజ్ ప్లేస్. ఇది వేరియబుల్స్ కూడా లైక్ ఇట్స్ ఎ స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. లైక్ ఇట్స్ ఎ కంటైనర్. ఏదైనా ఒక వస్తువుని, ఒక గ్రూప్ ఆఫ్ వస్తువుల్ని, ఐటమ్స్ని మనం క్యారీ చేయాలి ఒకసారి నుంచి ఇంకోసారికి. ఎస్, మనకు ఒక పర్టికులర్ సంచి కానీ, ఒక బ్యాగ్ కానీ, దానికి సంబంధించింది ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటున్నామంటే ఒక ప్యాకింగ్ కానీ అలా కావాలి. లేకపోతే మనం ఆయిల్ని దోశల్లో వేసుకుని, చేతుల్లో వేసుకుని, జేబులో వేసుకుని తీసుకెళ్ళాం. సీల్డ్ కవర్ కానీ, ఒక బాటిల్ కానీ, ప్లాస్టిక్ కంటైనర్ కానీ, వి విల్ డూ లైక్ ప్యాకెట్ కంపెనీలో చేసిస్తే మనకి. అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటాని క్యారీ చేయటానికి ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనర్ని మనం వేరియబుల్ రూపంలో పిలుచుకుంటాము. ఒక పేరు, మరి ఇప్పుడు ఆయిల్ అని మీరు ఎట్లా గుర్తిస్తున్నారు? అదేవిధంగా రైస్ అని ఎలా గుర్తిస్తున్నారు? మరి అదేవిధంగా బిస్కెట్స్, చాక్లెట్స్, లైక్ పల్సెస్, సోప్స్, షాంపులు, పేస్టులు, కేటగిరీలు. ఒక కిరాణా షాపులో, ఒక సూపర్ మార్కెట్లో కేటగిరీలు చూడండి, ఎన్ని కేటగిరీలు ఉన్నాయి. మరి ఎన్ని నేను సాఫ్ట్వేర్లో తేవాలంటే అసలు ఏంటి? ఇప్పుడు దేనికి దానికి మీరు చూడగానే ఐడెంటిఫై చేస్తున్నారు. బ్రాండ్ నేమ్ అవ్వండి, చిన్నప్పటి నుంచి చూసిన బ్రాండ్ నేమ్ అయినా, ఆ యొక్క ఐటమ్ అయినా. ఇదే విధంగా అండి కంప్యూటర్లో కూడా డేటాని ఎట్లా మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది, కేటగిరీస్ చేయాలి. అయితే డేటా క్యారీ చేయాలి ఎలా? మరి ఏ డేటా ఏంటి? అన్ని మిక్స్ చేసిన పులుసులు కాదు కదా. ఇప్పుడు ఆయిల్, రైసు ఒకే బాక్స్లో, ఒకే కంటైనర్లో వేసుకుని క్యారీ చేయగలమా? ఎంత ఈజీ. మంచి ఎగ్జాంపుల్ వచ్చింది నాకు కూడా. సో మిక్స్ అవుతుంది. మరి ఆయిల్, రైస్ మిక్స్ చేసిన తర్వాత అసలు దేనికన్నా యూజ్ అవుతుందా? అది ఏమైనా చేయగలమా? అంటే ఆయిల్, రైస్ మిక్స్ అయిన తర్వాత దాన్ని ఏమైనా చేయొచ్చు? నాకైతే ఐడియా లేదు ట్రూలీ. సో ఈ విధంగా ఇప్పుడు డేటా కూడా, ఇప్పుడు ఒక అమౌంట్ ఉంటుందండి. ఒక ఐటము, 4-5 ఐటమ్స్ మనం ఒక అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఆ ఐటమ్ పేర్లును ఆ ఐటమ్ ప్రైస్లు మిక్స్ చేసి ఒకే కంటైనర్లో పడేస్తే మరి టోటల్ తేవాలన్నా, వాటి పేర్లు అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలన్నా చాలా కాంప్లెక్సిటీ పెరిగిపోతూ ఉంటుంది మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. అందుకని వేరియబుల్స్ అని రకరకాల దేనికి సంబంధించిన దానికి వేరియబుల్ని తీసుకోవడం అనేది ఒక స్టాండర్డైజేషన్లో తీసుకురావడం జరిగిందండి. అయితే వేరియబుల్స్ని రాయటం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా తేవాలి చూద్దామా? సో వేరియబుల్ క్రియేట్ చేయటం కానీ, దాన్ని యూజ్ చేయటం కానీ చూస్తే కంటైనర్ ఏంటి, దాన్ని ఎందుకు మనం వాడాలి, దాంట్లో విధానాలు ఏంటనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రింట్ అని, హలో వరల్డ్ అని ఒక కాన్స్టెంట్గా ఒక టెక్స్ట్ పెట్టామంతే. ఏదైనా టెక్స్ట్ మార్చాలనుకుంటే ఇక్కడ మార్చుకోగలం. అయితే ఎవ్రీ టైం కూడా ప్రోగ్రాంలోకి వచ్చి మనం మార్చాల్సిన అవసరం ఉంది ఈ ప్రింట్కి, ఇలా ఈ స్టేట్మెంట్కి. ఓకే, అంటే ఒక లైన్ రాస్తే మనం కోడ్ ఆఫ్ స్టేట్మెంట్లు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అండి ఇట్స్ కాల్డ్ లైక్ ఏ స్టేట్మెంట్. సో ఇక్కడ చూడండి వెరీ క్లియర్గా నేమ్ అని సింపుల్గా నేను టైప్ చేశాను, జస్ట్ NAME అంతే. ఏదో ఒక పేరు రాయొచ్చు మీరు, ఇక్కడ ఏదైనా పేరు రాయొచ్చు. బట్ ఫస్ట్ లెటర్ మనకి ఇంగ్లీష్ లెటర్ ఉంటే వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే, అంటే నెంబర్స్తో వేరియబుల్స్ స్టార్ట్ అవ్వవు. అది ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవి, వేరియబుల్స్ నెంబర్స్తో స్టార్ట్ అవ్వవు. సో వేరియబుల్ అని దీన్ని ఎప్పుడైతే నేను అంటున్నానో ఈక్వల్ టు అంటే అక్కడ రైట్ సైడ్ ఉన్నది ఇది సమానం అని కాదు. చూడండి ఇక్కడ డబల్ కోట్స్ తీసుకున్నాను, అటు ఇటు డబల్ కోట్స్ తీసుకుని లైక్ హలో వరల్డ్ టైప్ చేసి హలో వరల్డ్ టైప్ చేసేసి నేను
మనకి ఎంటర్ కొట్టేశాను. ఎంటర్ కొట్టేసి ప్రింట్ ఈ ఏదైతే నేమ్ అని ఇక్కడ వేరియబుల్ అని చెప్తున్నానో జస్ట్ నేమ్ అని రాసే అంతే, దాన్ని నేను వేరియబుల్ అనుకుంటున్నాను. సో ఆ నేమ్ని నేను దీంట్లో టైప్ చేస్తా దిగినట్టుగానే ఇక్కడ చూడండి ఐడిఈ, మన కోడ్ ఐడిఈ కూడా సజెస్ట్ చేస్తుంది. ఈ వి అనే స్టార్టింగ్ ఒక లెటర్ ఇచ్చింది చూడండి, వి అంటే నేమ్ అనేది ఒక వేరియబుల్ ఉంది ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ అని దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం మౌస్తో సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసేస్తే నేమ్ వస్తుంది. అంటే ఈ హలో వరల్డ్ అనేది డబల్ కోట్స్లో ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే టెక్స్ట్ రాశానో నేను దాన్ని ఈక్వల్ టు అనే ఆపరేటర్ అంటారు ఇక్కడ. దీన్ని ఈక్వల్ టుని ఆపరేటర్ అంటారు. మనం మ్యాథ్స్లో ఇట్లా చూసే ఉంటాం ఈక్వల్ టు అనేది. సో ఈ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేసి ఈ నేమ్ అనే వేరియబుల్ లైక్ ఈ పర్టికులర్ వేరియబుల్కి ఈ టెక్స్ట్ని ఆ కంటైనర్లోకి లోడ్ చేస్తున్నాను, స్టోర్ చేస్తున్నాను, ఆర్ అసైన్ చేస్తున్నాను. అంటే అసైన్మెంట్ ఇది వెళ్ళి ఈ నేమ్ అనే మెమరీ అడ్రస్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ అవ్వటం జరిగిద్ది. ఎప్పుడైతే ఈ నేమ్ అనే వేరియబుల్ని నేను యాక్సెస్ చేయటం కానీ రీడ్ చేయటం కానీ చేస్తానో, ఆ రీడ్ చేయటం ఎట్లా, ప్రింట్ మెథడ్ ఆల్రెడీ ఉంది కదా. అయితే ఇక్కడ ఈ హెలో వరల్డ్ అనే టెక్స్ట్ ప్లేస్లో ఈ నేమ్ రాస్తున్నా, అంటే దాంట్లో ఇన్సైడ్ ఏమన్నా ఉందా ఏంటనేది నేను చూద్దామని. సో ఇక్కడ చూడండి మౌస్ కూడా మనం దాని మీద పెడుతుంటే మౌస్ కర్సర్ని ఈ ఎస్టీఆర్ అంటే ఇట్స్ అ స్ట్రింగ్, ఎస్టీఆర్ అంటే షార్ట్కట్లో స్ట్రింగ్ ఈక్వల్ టు హెలో వరల్డ్ అని కనపడుతుంది. అంటే ఇది ఏదైతే లైక్ వాల్యూ ఉందో ఈ పర్టికులర్ టెక్స్ట్ డేటా అన్నా కూడా ఇదే ఇక్కడ ఏమండి. సో డబల్ కోట్స్ ఎప్పుడైతే వస్తాయో సమ్ టెక్స్ట్ అవని నెంబర్ అవనివ్వండి ఏదైనా, ఇట్స్ కాల్డ్ లైక్ అ స్ట్రింగ్ డేటా. అండ్ ఈ స్ట్రింగ్ డేటాని నేను ఈ వేరియబుల్లో లోడ్ చేసిన తర్వాత అసలు దీంట్లో ఇన్సైడ్ ఏముంది ఏంటో నాకు తెలియదు, నేను చూడాలి తెలుసుకుందామని నేను ప్రింట్ ఆఫ్ దిస్ వేరియబుల్ అని పెట్టి రన్ చేశాను ప్రోగ్రామ్ని. రైట్ క్లిక్ కొట్టేసి రన్ వెల్కమ్ అన్నా. బ్యూటిఫుల్గా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏమి ఇస్తుంది మనకు అవుట్పుట్. ఒకసారి కనుక మనం చెక్ చేస్తే హలో వరల్డ్ అని మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ కదండి. సో ఇక్కడ నేను మరి ఎప్పట్లాగానే మీరు రాశారు కదా పైది అదే వస్తుందేమో అన్న థాట్ ఉంటే హలో వరల్డ్ వెల్కమ్ టు పైథాన్ అని యాడ్ చేసా. స్ట్రింగ్ కొంత స్ట్రింగ్ నేను యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇదిగోండి హలో వరల్డ్ వెల్కమ్ టు పైథాన్. అంటే ఇక్కడ ఏదైతే మీరు స్ట్రింగ్ దీనికి ఈ పర్టికులర్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నారో ఆ స్ట్రింగ్ రీడ్ అయ్యి మనకు అవుట్పుట్ రావడం జరిగింది. సో నో డౌట్ ఎట్ ఆల్, చాలా సింపుల్గా చాలా చక్కగా మీరు ఈ వేరియబుల్ని రీడ్ చేయొచ్చు, అదేవిధంగా అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ ఒకసారే ప్రింట్ వచ్చింది కదా, మరి మల్టిపుల్ టైమ్స్ మనం తెచ్చుకోవాలి అంటే డైనమిక్గా రిపీటెడ్గా యూజ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా చూడండి. వేరియబుల్ యొక్క అడ్వాంటేజ్ ఇదే, మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేరియబుల్ని రీడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ నేను నేమ్ అదే వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ పైన ఉన్న గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో రన్ అవుతున్నప్పుడు చూడండి ఎన్నిసార్లు మనకి అదే వేరియబుల్ రీడ్ అయ్యి రావడం జరిగిందో. సో ఆ విధంగా మీరు వేరియబుల్స్ని మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేసేటప్పుడు మల్టిపుల్ టైమ్స్ దాన్ని రీయూజ్ చేయాలనుకుంటే డైనమిక్గా ఈ వేరియబుల్స్ యూజ్ అవుతాయి. సో అదొకటి గుర్తించాలి, చాలా ఇంపార్టెంట్ టాస్క్ అది. తర్వాత వచ్చేసి వేరియబుల్స్ లైక్ నెంబర్స్ మరి పెట్టొచ్చా మనం అంటే NUM నేమ్, ఏదైనా నేమ్ని మనం తీసుకోవచ్చు వేరియబుల్ కింద. సో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవేంటి అనేది చెప్తాను. నెంబర్ ఉందనుకోండి NUM అని, వేరియబుల్ పేరు నెంబర్ అన్నాను, లైక్ టోటల్ సమ్ అట్లా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ నమ్ అని చెప్పి ఒక పర్టికులర్ నెంబర్ని నేను అసైన్ చేయడం జరిగింది. నెంబర్కి డబల్ కోట్స్ అక్కర్లేదు, సింగిల్ కోట్ డబల్ కోట్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ అ నెంబర్, ఇంటీజర్ డేటా టైప్ అంటారు దీన్ని. సో డేటా టైప్స్లో ఇది మనం తెలుసుకోవచ్చు. సో ప్రింట్ ఇప్పుడు చూడండి ఇంకా ఈజీ, చాలామందికి అర్థమైపోవచ్చు. ఆ వేరియబుల్ని రీడ్ చేస్తే మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది, 3 4 5 6 డైరెక్ట్గా వచ్చేస్తుంది. 3 4 5 6 బ్యూటిఫుల్ అండి. సో ఇట్లా వేరియబుల్ లైక్ డైనమిక్ డేటాని ఏ విధంగా రీడ్ చేయొచ్చు అనే స్టెప్ బై స్టెప్లో దీన్ని మీరు ట్రై చేస్తే ఎస్, సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఏదైనా కూడా మీరు ప్రయత్నించవచ్చు. అండ్
మరి వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా తీసేసుకోవచ్చా, అంత ఈజీగా ఉంటుందా అంటే కొంత రెస్ట్రిక్షన్ ఉందండి. సో ఆ రెస్ట్రిక్షన్ ఏంటి? ఆ రెస్ట్రిక్షన్ ఏంటంటే నేను చూపిస్తాను. కొంత రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇది మీకు అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే నేను రిజర్వ్డ్ కీవర్డ్స్ చూపిద్దామని తీసుకొస్తున్నాను. లైక్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. సో దీన్ని మనం ప్రింట్లో పడేస్తాం. ప్రింట్ ఆఫ్ కీవర్డ్ డాట్ లిస్ట్. ఎస్, పర్ఫెక్ట్, సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కనుక రన్ చేస్తే మనం చూడండి పర్ఫెక్ట్గా నేను కాపీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను. మంచిది, అందరికి అర్థమైంది. రైట్, కూల్, నేను తీసుకొస్తాను. ఇవన్నీ కూడా రిజర్వ్డ్ కీవర్డ్స్ అండి. వేరియబుల్ కింద మనం వీటిల్ని డిక్లేర్ చేయలేము. మరి ఏ పేరైనా చేయొచ్చు అన్నారు కదా సార్ ఇందాక. మరి ఇప్పుడు వీటిని చేయకపోవటం ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ ఫర్ లూప్లో ఫర్ కానీ, ఇఫ్ ఎల్స్లో ఇఫ్ కానీ, స్విచ్ కేసెస్లో స్విచ్ కానీ, వైల్ లూప్ కానీ, ట్రై క్యాచ్ కానీ, బ్రేక్, క్లాసు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇవన్నీ కూడా రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటారు. ఏమండి, రిజర్వ్డ్ కీవర్డ్స్. చూడండి, ఇవన్నీ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి వేరియబుల్స్ కింద మనం యూజ్ చేయలేము. ఒకవేళ నేను ఫర్ అనేది వేరియబుల్ రాశాను అనుకోండి, చూడండి ఇక్కడ ఫర్ అనేది మనకు ఆటోమేటిక్గా బ్లూ కలర్లో కనపడటం జరిగిద్ది. మీరు రాసేది మామూలుగా బ్లాక్ కలర్లో ఉంటుంది వేరియబుల్ అనేది. చాలా స్ట్రాంగ్, సింపుల్ టెక్నిక్. ఇది ఒక సింపుల్ టెక్నిక్. సో ఫర్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. సో ఇంపోర్ట్ అనేది కూడా రిజర్వ్డ్ కీవర్డ్, బ్లూ కలర్లోకి మారుతుంది. సో ఇవన్నీ మీరు రాసుకుంటే వాట్ ఈస్ ద రిజర్వ్డ్ కీవర్డ్, వాట్ ఈస్ నాట్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఒకవేళ కీవర్డ్ రాసేటప్పుడు బ్లూ కలర్లో కనుక కనిపిస్తే అది ఇట్స్ అ రిజర్వ్డ్ కీవర్డ్ అని మీరు ఈజీగా అండర్స్టాండ్ అయ్యి దాన్ని వేరియబుల్ కింద యూజ్ చేయకండి, అంతే. ఎందుకంటే మీకు ఇక్కడ పర్టికులర్గా మన ఐడి కూడా చెప్పింది. సో ఫాలో దిస్ థింగ్. ఏమండి, సూపర్ ఈజీ.